అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ సెగ్మెంట్ లో పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతోందట. మండల స్థాయి లీడర్లతో పాటు కేడర్ సైతం పక్కచూపులు చూస్తున్నారట. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీలో వర్గపోరు పుండు మీద కారం చల్లిన చందంగా తయారైందని టాక్ నడుస్తోంది. ఇక సొంత నేతలే టైం దొరికితే చాలు అక్కడి మాజీ ఎమ్మెల్యేపై సెటైర్లు వేస్తున్నారట. అంతా ఆయనే చేశారని, ఓటమి నుంచి గుణపాఠమేమో కానీ పార్టీని మరింతగా భ్రష్టు పట్టిస్తున్నారని గుర్రుగా ఉన్నారట. ఇప్పుడే ఇలా ఉంటే మునుముందు ఇంకా ఎలా ఉండబోతుందోనంటూ గాబరా పడుతున్నారట క్యాడర్. మరి అంతలా చికాకు పెట్టిస్తున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు, ఎక్కడా నియోజకవర్గం, అసలు వారి మధ్య విభేదాలకు కారణాలేంటో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంది గులాబీ పార్టీ. కాలచక్రం గిర్రున తిరిగింది. 2023లో సీన్ రివర్స్ అయింది. తిరిగి కాంగ్రెస్ 12 స్థానాల్లో సూర్యాపేట మినహా అన్ని సీట్లలో బంపర్ మెజారిటీ విజయం సాధించింది. దీంతో రాష్ట్రంలో సైతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా కీలక పాత్ర పోషించింది. ఇక గెలిచిన ఒక్కో ఎమ్మెల్యే 30,000కు పైగా ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థుల మీద గెలిచారు. అందులో ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక మెజారిటీ నకిరేకల్ సెగ్మెంట్ లో రికార్డు స్థాయిలో 68,000 పైగా ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వేముల వీరేశం తన ప్రత్యర్థి బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్యపై ఘన విజయం సాధించారు. ఇంతటి ఘోర పరాజయానికి మాజీ ఎమ్మెల్యే వ్యవహార శైలే కారణమంటున్నారు కింది స్థాయి నేతలు. రెండు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి చిరుమర్తి లింగయ్య గెలిచారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా కాంగ్రెస్ను వీడి గులాబీ పార్టీలో చేరిపోయారు. ఇక అసలు కథ ఇక్కడే మొదలైంది. ఎవరైనా పార్టీలో చేరాక సొంత పార్టీ నేతలతో కలిసి పనిచేస్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. పార్టీలో చేరిన బీఆర్ఎస్ మండల గ్రామస్థాయి నేతలతో కాకుండా కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉంటూ సొంత పార్టీ వారిని పరాయి వాళ్లా చూసేవారట మాజీ ఎమ్మెల్యే. అదేంటని ప్రశ్నిస్తే పోలీసులతో అక్రమ కేసులు పెట్టించి వేధించేవారట. పని కోసం వెళ్తే తన ఛాంబర్లోకి రానివ్వకుండా గంటల కొద్దీ సమయం వెయిట్ చేయించేవారని టాక్ నడిచింది. కొన్నిసార్లు ముఖ్య నేతలు సైతం అందరి ముందే అవమానకరంగా మాట్లాడేవారట. అదే కాంగ్రెస్కు చెందిన లీడర్లు చెబితే ఇట్టే పని చేసేసేవారట. దీంతో ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ నమ్ముకున్న వారికి తీరని అన్యాయం జరిగిందని బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు కోకొల్లలు. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఇప్పటికే పోలీసులు చిరుమర్తి లింగయ్యకు నోటీసులిచ్చి విచారణ సైతం చేశారు. నకిరేకల్ సెగ్మెంట్లో కాంగ్రెస్తో పాటు సొంత బీఆర్ఎస్ నేతల ఫోన్ ట్యాప్ అయిందని ఆ పార్టీ ముఖ్య నేతలకు ఫిర్యాదు చేశారట. ఎన్నోసార్లు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సైతం గులాబీ పార్టీ నాయకులను, కేడర్ను అందరినీ కలుపుకొని పనిచేయాలని సూచించిన అప్పటి వరకు ఓకే అని పక్కకు వెళ్ళాక తిరిగి సొంత పార్టీ నేతలపై కక్ష సాధింపులకు పాల్పడ్డారట మాజీ ఎమ్మెల్యే. ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన మాజీ ఎమ్మెల్యే లింగయ్య వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదట. ఒకరిద్దరు చోటామోటా లీడర్లను వెంట వేసుకుని పార్టీ పిలుపునిచ్చిన ప్రోగ్రామ్స్ చేస్తున్నారట. దీంతో ఒళ్ళు మండిన మండల గ్రామస్థాయి ముఖ్య నేతలు, కార్యకర్తలు పోటీగా మరో కార్యక్రమం చేస్తున్నారట. ఇక ఈ మధ్య మండల స్థాయి లీడర్స్ ఒక అడుగు ముందుకేసి
మీడియా ఎదుట బహిరంగంగానే మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలందరినీ కలుపుకొని పోవడం వల్లే స్వల్ప మెజారిటీతో ఓడిపోయారంటూ సెటైర్ వేస్తున్నారు. లింగయ్య నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడే కానీ కేసీఆర్, జగదీష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని తమ మనసులో మాట బయటపెట్టారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న మాజీ ఎమ్మెల్యే వైఖరితో నకిరేకల్ నియోజకవర్గంలో దాన్ని ఒడిసిపట్టుకోవడంలో విఫలమవుతున్నామని తెగ మదన పడుతున్నారట కింది స్థాయి లీడర్సు, కేడర్. ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే తన ఒంటెద్దు పోకడలు మానుకోపోతే రాబోయే రోజుల్లో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. కలిసి ఉంటే కలదు సుఖం అన్న చందంగా ఉంటే సరే, లేకపోతే మరోసారి మాజీగానే కంటిన్యూ కావాల్సి ఉంటుందని మాట్లాడుకోవడం ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్గా మారిందట. చూడాలి మరి రాబోయే రోజుల్లోనైనా నకిరేకల్ బీఆర్ఎస్లో మార్పు వస్తుందో లేదో.